అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం చాలా కష్టం. అయితే కొంతమందికి మాత్రం ఎంత ధనం వచ్చినా చేతిలో నిల్వవు. అలాగే మరికొందరు తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆనందంగా జీవిస్తారు. ఎంతగా ఖర్చులు తగ్గించినా కూడా ఏదో ఒక రూపంలో డబ్బులు అయిపోతూ ఉంటాయి. అనుకోని ఖర్చులు వారిని ఆర్థికంగా ఎప్పటికప్పుడు కృంగదీస్తుంటాయి. ఎన్ని లక్షలు వచ్చినా వారి ఇంట్లో ధనం నిలవదు. ప్రతి ఒక్కరు కూడా మంచిగా డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంటూ ఉంటారు. డబ్బులు కావాలని ఎవరికి ఉండదు. అయితే డబ్బులు నిలవాలంటే మనం ఖర్చు పెట్టే విధానం కూడా సరిగ్గా ఉండాలి. అనవసరంగా డబ్బులను వృధాగా ఖర్చు పెడుతూ పోతే మన దగ్గర డబ్బులు అవసరానికి ఉండవు. వాస్తుశాస్త్రం ప్రకారం ఆర్థికంగా ఒక వ్యక్తి కుంగిపోతున్నాడు అంటే అందుకు అనేక కారణాలు ఉంటాయి. ఇంటి వాస్తు సరిగ్గా లేకపోవడం, వారికి గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వంటి కారణాలు అవ్వచ్చు. ఇంటి వాస్తు కూడా డబ్బు, ఆరోగ్యం, ఆనందంపై ప్రభావం చూపిస్తుంది. ఇంట్లో వాస్తు నియమాలు పాటిస్తే ఎల్లప్పుడూ సంపద ఆరోగ్యంతో ప్రశాంతంగా ఉంటుంది. వాటిని గురించిన వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటికి ఉత్తరం వైపు అంటే కుబేరుడు ఉండే స్థానంలో ఎటువంటి చెత్తా చెదరంను వేయకుండా, దుమ్ము ధూళి వంటివి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇక్కడ నుంచి వచ్చే శక్తి జీవిత స్థితిని నిర్ణయిస్తుంది. లేకపోతే పెదరికానికి గురవడంతో పాటు ఇంట్లో వాళ్ళందరూ అనారోగ్య బారిన పడతారు. ఉత్తర దిక్కు ఎంత శుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో అంత సంపద నిలబడుతుంది. ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అంటే తూర్పు వైపున ఈశాన్య దిశలో పూజ గది ఉంటే మంచిది. ఈశాన్య మూల పూజ గది ఆర్థిక ఇబ్బందులను తొలగించి లక్ష్మీదేవి అనుగ్రహానికి కారణమవుతుంది. ఈశాన్య మూల పూజ గదిలో పూజలు చేస్తే సుఖ సంతోషాలు, సంపదలు వెల్లువిస్తాయని మన పండితులు చెప్తున్నారు. మీ ఇంట్లో ఉండే కుళాయి నుంచి నీళ్లు లీక్ అవుతుంటే వెంటనే దానిని రిపేర్ చేయించాలి. అయితే నీళ్లు ఎలాగైతే లీక్ అవుతాయో అదేవిధంగా ధనం కూడా బయటకు వెళ్ళిపోతుందని వాస్తుశాస్త్రం చెప్తోంది. చాలా మంది ఇళ్లలో చెత్తను, లేదంటే పగిలిపోయిన, లేదంటే విగిరిపోయిన వస్తువులను ఉంచుతూ ఉంటారు. అయితే అలాంటి వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే వాటిని ఇంట్లో నుంచి బయటపడేయాలి. ఇంట్లోని బెడ్రూమ్ దగ్గర ఇనుప వస్తువును కానీ, ఇనుప కడ్డీని కానీ ఉంచడం వల్ల మంచి లాభం కలుగుతుంది. బెడ్రూమ్ ఎంట్రన్స్ ఎదురుగా గోడకు ఎడమ వైపున ఇనుప కడ్డీ లేదా ఇనుప వస్తువును వేలాడదీస్తే చాలా మంచిది. మీ ఇంట్లో ధనం నిలవాలంటే ధనానికి మూలమైన లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచుకోవాలి. అయితే లక్ష్మీదేవి చిత్రపటంలో లక్ష్మీదేవి డబ్బు, నగలతో కలగలలాడుతూ ఉండాలి. లక్ష్మీదేవిని బియ్యంతో పూజ చేసిన బియ్యాన్ని కొంచెం దగ్గర ఉంచుకోవాలి. దీంతో ఇంట్లో ఏమైనా ఆర్థిక సమస్యలు ఉంటే తొలగిపోతాయి. అలాగే సంపాదించిన డబ్బు కూడా చేతిలో నిలుస్తుంది. ఇంట్లో తెల్లటి ఈశ్వరి మొక్కను నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ మొక్కలో గణేశుడు కొలువై ఉంటాడు. అంతేకాకుండా ఈ మొక్క శివునికి ఎంతో ప్రీతికరమైనది. దీన్ని ఇంట్లో నాటడం వల్ల ఆర్థిక స్థితి బలపడుతుంది. వాస్తు విశ్వాసాల ప్రకారం హరిద్ర మొక్క మూలంలో గణేశుడు ఉంటాడు. ఈ చెట్టుతో చేసిన గణపతిని ఇంట్లో ఉంచడం వల్ల వాస్తు దోషాలు, డబ్బుకి సంబంధించిన సమస్యలు దూరం అవుతాయి. ప్రతి శుక్రవారం కొబ్బరికాయతో లక్ష్మీదేవికి పూజ చేసి ఆ కొబ్బరికాయను దగ్గర ఉంచుకోవాలి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. విష్ణు అవతారంగా భావించే శాలిగ్రామాన్ని ఇంట్లో ఉంచుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు. పురాణాల ప్రకారం శాలిగ్రామాన్ని క్రమం తప్పకుండా పూజిస్తే ఇంట్లో వాస్తు దోషం ఉండదు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బులు నిలుస్తాయి. అలాగే మీ ఇంట్లో ధనానికి ఎప్పుడూ కూడా కొదవ అనేది ఉండదు. ఇంట్లో కుబేర యంత్రాన్ని పెట్టుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే కుబేర యంత్రాన్ని ఈశాన్య దిశలోనే పెట్టుకోవాలని వాస్తుశాస్త్రంలో సూచించబడింది. ఆగ్నేయ దిశ అంటే అగ్ని ప్రదేశం. చాలా మంది ఇళ్లపై వాటర్ ట్యాంకులను ఆగ్నేయ దిశలో తెలియక ఉంచుతారు. అగ్నిస్థానంలో నీటిని ఉంచినప్పుడు జీవితంలో ప్రతికూల శక్తులు ఏర్పడతాయి. దీనివల్ల ప్రతికూల శక్తులు ఏర్పడి ఆ ఇంట్లోని వ్యక్తులు ఆర్థికంగా ఇబ్బందులను, అలాగే ఇంట్లో తరచూ కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు వస్తూ ఉంటాయి. వాటర్ ట్యాంకును నైరుతి దిశలో ఏర్పరచుకుంటే సుఖశాంతులతో పాటు ఆ ఇంట్లో ధనానికి ఎటువంటి లోటు ఉండదు. నైరుతి దిశలో మాత్రమే బీరువాలు, లాకర్లు ఉంచుకోవాలని, అప్పుడే ఆ ఇంట్లో డబ్బుకు కొదవ లేకుండా ఉంటుందని వాస్తు పండితులు చెప్తున్నారు. కోడిగుడ్డు ఆకారంలో ఉండే తెల్లటి వైట్ స్టోన్ను ఉంచుకుంటే అది పాజిటివ్ శక్తిని ఇస్తుంది. అలాంటి వారికి ప్రశాంతత కూడా కలుగుతుంది. ఈ శ్రీ యంత్రాలను ఎప్పుడు దగ్గర పెట్టుకుంటే అంతా మంచి జరుగుతుంది. ఇలా చేస్తే డబ్బు పరంగా ఉన్న అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఇంటికి ఎదురుగా ఎప్పుడు చెప్పులు విప్పకూడదు. అలా ఇప్పడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి రాదని వాస్తుశాస్త్ర పండితులు చెప్తున్నారు. మీ ఇంట్లో వాస్తు దోషం ఉంటే మీరు ఇంట్లో పాదరస శివలింగాన్ని ఉంచాలి. వాస్తు విశ్వాసాల ప్రకారం ఈ శివలింగాన్ని క్రమం తప్పకుండా పూజించడం వల్ల మీకు ఎల్లప్పుడూ శివానుగ్రహం కలుగుతుంది. అలాగే వీటితో పాటు ఇంకొన్ని చిట్కాలు తెలుసుకుందాం. తూర్పు దిక్కున తులసి మొక్కను నాటండి. అయితే పశ్చిమాన మొక్కలు లేకుండా చూసుకోవాలి. ఉత్తర దిక్కున కుబేరుడి విగ్రహం ఉంచుకోవాలి. వాయువ్యంలో ఒక తెల్ల జత గుర్రాలు బొమ్మ పెట్టుకోవాలి. ఈశాన్యంలో బోరు, నీటికి సంబంధించిన పనులు ఉంటే చాలా మంచిది. పశ్చిమ దిశలో లాకర్ను ఉంచండి. పడమర, ఉత్తర దిశల్లో బాత్రూమ్ ఉండకూడదు.
ఈ నియమాలన్నీ పాటించినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం మీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది.